కల్తీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయ్యి నెల్లూరు జైల్లో ఉన్న జోగి రమేష్ గతంలో ఏడుపులు పెడబొబ్బులు పెట్టిన సంగతి అందరికీ తెలిసిందే. ఆ విషయమై మనం ఇదే ఎన్కౌంటర్లో ఒక వీడియో కూడా చేశాం. ఇప్పుడు ఆ వంతు కోర్టులో అయింది. కోర్టులో నిన్న విజయవాడ ఏసీబీ కోర్టులో జోగి రమేష్ని, ఆయన తమ్ముడిని, అద్దేపల్లి జనార్దన్ రావుని, ఆయన తమ్ముడిని, ఇక దాంతోపాటుగా మరొక 7 నిందితుల్ని ఈ కేసులో అరెస్ట్ అయి ఉన్న వాళ్ళందరికీ రిమాండ్ ముగియటంతో మళ్ళీ కోర్టులో ప్రవేశపెట్టారు. ఆ సందర్భంగా బెయిల్ని కోరుకుంటే బెయిల్ని ఒక 7 జోగి రమేష్కి, ఈయన తమ్ముడికి, అద్దేపల్లి జనార్దన్ రావుకి, ఆయన తమ్ముడికి, వీళ్ళకి తప్ప మిగతా అందరికీ బెయిల్ ఇచ్చాడు న్యాయాధికారి. దాంతో ఇక జోగి రమేష్ కోర్టులోనే ఏడుపులు పెడబొబ్బులు పెట్టేశాట. 50 రోజులు అవుతుంది స్వామి, నేను జైలుకి వచ్చి నా ఇంటి ముఖం చూసి 50 రోజులు అవుతుంది, ప్లీజ్ నాకు బెయిల్ ఇవ్వండి, నన్ను బయటకు పంపించండి, నన్ను ఇంటికి పంపించండి అని ఆయన గగ్గోలుగా ఏడ్చాడు. దాంతో ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత ఎవరో ఈయన తీసుకొస్తున్నారు కదా, మరి పక్కన కలవటానికి వచ్చాడు, మరి పార్టీ తరపున ఏమన్నా పంపించారో తెలియదు కానీ ఆయన వెళ్ళి జడ్జి గారి చెవిలో ఏదో గుసగుస గొనగబోయాడు. అంతే, మీరు లాయర్ లేకుండా నా దగ్గర రావాకండి, మీరు లాయర్ ద్వారా రండి, బెయిల్ కావాలంటే పిటిషన్ పెట్టుకోండి మళ్ళీ, తప్ప నాతోటి పర్సనల్గా సంప్రదింపులు ఏమీ లేవు అని. ఇంతకీ ఆ వైసీపీ నాయకుడు ఆయన చెవిలో చెప్పబోయింది ఏమిటయ్యా అంటే, జడ్జి గారికి మరి అది చెబుదాం అనుకున్నాడు, మరి ఇంకేం చెప్పేవాడు. జోగి రమేష్ చెప్పిన దాని ప్రకారంగా వైసీపీ నాయకుడు ఆయనకి వెళ్ళి చెప్పబోయాడు. ఏమిటది అని అంటే, జైల్లో జోగి రమేష్కి పీడకళ్ళు వస్తున్నాయట. మరి ఈ కల్తీ మద్యం కేసుకే ఉరేస్తారని ఏమన్నా భయపడుతున్నాడేమో తెలియదు కానీ మరి పీడకళ్ళు వస్తాయి. దీంతో జోగి రమేష్కి ఒక ఊరట కలిగించే అంశం కూడా ఒకటి జరిగింది ఇక్కడ. అదేమిటయ్యా అంటే, గతంలోనే మరి జోగి రమేష్ పెట్టుకున్న పిటిషనే నన్ను జైలు నుంచి విజయవాడ జైలుకు మార్చమంటే ఆ విషయాన్ని మాత్రం యాక్సెప్ట్ చేశారు. కానీ ఈ నిందితులందరూ నేను పలానా జైల్లోనే ఉంటాను, నేను పలానా పోలీస్కే అరెస్ట్ అవుతానని ఎందుకు అనుకుంటారో తెలియదు. మరి నెల్లూరు జైల్లో అయితే ఏముంది, విజయవాడ జైల్లో అయితే ఏముంది? ఇక్కడైతే ఏమన్నా వెండి తొడుగు లాఠీతో కొడతారా? అట్లాంటిది ఏముండదుగా. ఆడైతే కర్ర మొక్కలతో కొడతారా? ఎక్కడైనా జైలే. వెనకటికి ఏదో సామెత చెప్పినట్టు ఓ సినిమాలో కూడా డైలాగ్ లాగా, పోలీసోడు ట్రాన్స్ఫర్ అయితే మళ్ళీ పోలీస్ స్టేషన్కి వెళ్తాడు తప్ప పోస్ట్ ఆఫీస్కి కాదని, ఈ నిందితుల్ని ట్రాన్స్ఫర్ చేసినా వచ్చేది మరి జైలుకేగా. విజయవాడలోనైనా జైల్లోనే పెడతారు, ఆయన తీసుకొచ్చి ఏమన్నా ఇంపీరియల్ హోటల్లో ఏం బెటర్ కదా. కానీ మరి ఇక్కడికి అయితే మార్చారు ఆయన కోరుకున్న దాని ప్రకారంగా. ఇక్కడి నుంచి ఏమన్నా ఇంటి భోజనం తెప్పించుకోవటానికి లోపాయికారి ఒప్పందాలు ఏమన్నా చేసుకుంటాడేమో. మరి నెల్లూరు జైల్లో పీడకలలు వస్తున్నాయి, ఈ విజయవాడ జైల్లోనున్న పీడకలలు తగ్గుతాయేమో చూడాలి. అంటే వాస్తు ప్రకారంగా కానీ లేకపోతే ప్రదేశం ప్రకారంగా కానీ కొంత మార్పు ఏదైనా చెందితే ఒక నమ్మకం, ఆశ మరి మనుషుల్లో కలుగుద్ది. కాబట్టి ఆ పీడకలలు ఏమన్నా తగ్గిపోతాయేమో చూడాలి. కానీ జనార్దన్ రావుకి, ఆయన తమ్ముడు జగన్మోహన్ రావుకి, జోగి రమేష్కి, ఆయన తమ్ముడు రాముకి బెయిల్ ఎందుకు లభించలేదు అనే కారణం ఈ రోజున పెద్దగా హల్చల్ చేయటం మొదలుపెట్టింది. మిగతా నిందితులు అందరూ అందులో కేవలం భాగస్వాములే. అంటే వాళ్ళకి తెలిసి చేసినా తెలియక చేసినా తప్పే కాబట్టి డబ్బు ఆశకి చేసినట్టుగానే మిగతా అందరి విషయం కనపడుతుంది. కానీ ఇక ఇందులో వీళ్ళు ప్రభుత్వం మీద ఒక బ్యాడ్ రిమార్క్ వేయటానికి చేసిన ఒక కుట్ర కనపడటంతో వీళ్ళందరినీ నిజంగానే జైల్లో ఉంచాల్సిన పరిస్థితులే ఉన్నాయి. అందుకని వాళ్ళకి బెయిల్ ఇవ్వలేదేమో. యాక్చువల్గా అద్దేపల్లి జనార్దన్ రావుని, జగన్మోహన్ రావుని అయితే విర్చువల్గా కోర్టులో ప్రవేశపెట్టారు. ఎందుకంటే మరి ఏమన్నా ఎదురుపడితే జోగి రమేష్ లేకపోతే ఆయన సోదరుడు ఏమన్నా వీళ్ళ మీద పడి కొడతారని పోలీసులు కూడా ఏమన్నా భావించారేమో తెలియదు కానీ వాళ్ళని విర్చువల్గా తీసుకొచ్చారు. జోగి రమేష్ అయితే ఇక నుంచి విజయవాడ జైల్లో ఉండబోతున్నాడు. ఎకనైనా ఆయనకి పీడకలలు తగ్గుతాయేమో చూడాలి మరి.